సిబిఐకి నో ఎంట్రీ అంటూ అప్పట్లో గేట్లు మూసి సంచలనం సృష్టించారు కేసీఆర్. ఇప్పుడు ఆయనే టార్గెట్ గా సాగుతున్న కాళేశ్వరం అంశాన్ని విచారించేందుకు అదే సిబిఐకి గేట్లు తెరిచింది రేవంత్ సర్కార్. ఒక్క కాళేశ్వరం అంశమే కాకుండా కారు పార్టీని ఇరుకున పెట్టే విధంగా అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసులో కూడా సుప్రీం ఆదేశంతో విచారణ ప్రారంభించింది సిబిఐ. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ రెండు కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే విచారణ సాగనుంది. గులాబీ బాస్ సెంటిమెంట్ గా భావించే జిల్లాలోనే ఎంక్వైరీ సాగనుండటం మరింత క్యూరియాసిటీ రేపుతోంది. గత 2022లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐకి నో ఎంట్రీ అంటూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 51 జారీ చేసింది కేసీఆర్ సర్కార్. రాష్ట్రంలో ఏ కేసునైనా విచారించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఆ జీవోలో పేర్కొంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా విచారణకు వచ్చే ముందు ఫార్మాలిటీగా జనరల్ కన్సెంట్ పేరుతో సమాచారం ఇచ్చేది సిబిఐ. కేసీఆర్ సర్కార్ జనరల్ కన్సెంట్ ఉపసంహరణ చేస్తూ ఆ జీవోను తెచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రంలోకి సిబిఐ రావాలంటే స్టేట్ గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి అయిపోయింది. కోర్టులు ఆదేశిస్తే తప్ప తమంతట తాముగా రాష్ట్రంలోకి రాలేకపోయింది సిబిఐ. అయితే 3 ఏళ్ల తర్వాత తిరిగి ఇప్పుడు సిబిఐ తెలంగాణలో అడుగు పెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ ద్వారా విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వనుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అయితే వచ్చే నెల 7 వరకు ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కాళేశ్వరం కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే వామన్ రావు దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ షురూ అయింది. ఈ కేసుతో పాటు ఇటు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కాళేశ్వరం కుంగిన కేసు రెండు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోనివే కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కరీంనగర్ పై పడింది. ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కల్వచెర్ల వద్ద నడి రోడ్డుపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిన ఈ జంట హత్యల్లో బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందనే ఆరోపణలతో కొంతమందిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంది కేసీఆర్ సర్కార్. ఈ కేసులో 7 ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తుపై వామన్ రావు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారకులను అరెస్ట్ చేసి హత్యకు ప్రేరేపించిన వారిని విడిచిపెట్టారని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆగస్టు 12న కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో నిందితులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆది నుంచి ఆరోపిస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్లో బ్లాక్ 7లో జరిగిన కుంగుబాటును అడ్వాంటేజ్ గా తీసుకుంది కాంగ్రెస్. మేడిగడ్డ పిల్లర్లలో వచ్చిన పగుళ్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయి. తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టులో బేటలు వరడంతో సహా టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది. మేడిగడ్డ సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్ తో విచారణ జరిపించింది. ఇటీవల ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను ప్రభుత్వం బహిర్గతం చేసి అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టింది. శాసనసభ వేదికగా గులాబీ బాస్ ను టార్గెట్ చేస్తూ అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేసింది. అయితే ఘోష్ కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లడంతో అనూహ్యంగా సంచలన స్టెప్ తీసుకుంది కాంగ్రెస్. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం గా మారిందని బీజేపీ ఢిల్లీ లీడర్ల నుంచి గల్లీ నేతల వరకు పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ పై తొందరపడి చర్యకు దిగితే పొలిటికల్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ విచారణను కేంద్ర సంస్థతో చేయించాలని నిర్ణయించి బంతిని తెలివిగా బీజేపీ కోర్టులోకి నెట్టింది. మన దేశంలో సిబిఐ అంటేనే ఏళ్లకు ఏళ్లు కేసులు అటు ఇటు తేలవన్న అభిప్రాయం ఉంది. అలా విచారణ సాగినన్ని రోజులు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ లను ఇరుకున పెట్టొచ్చనే వ్యూహంతోనే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
సిబిఐతో కేసీఆర్ కు అంతగా కలిసి రావడం లేదనే చర్చలు సాగుతున్నాయి. అటు లిక్కర్ కేసు, ఇటు కాళేశ్వరం కేసు, తాజాగా వామన్ రావు దంపతుల కేసు ఇవన్నీ ఆయనకు ఇబ్బందికరంగానే మారాయి. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడం, ఆ తరువాత కుటుంబంలో చీలిక రావడం, ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడం లాంటి పరిణామాలకు సిబిఐ విచారణే కారణం. ఇప్పుడు కాళేశ్వరం కేసు కూడా ఆ సంస్థ చేతిలోకి వెళ్లనున్న నేపథ్యంలో ఏం జరగబోతోందనే ఆసక్తి రేగుతోంది. వామన్ రావు దంపతుల కేసు కూడా పార్టీకి కష్టాలు కొని తెచ్చే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది.